ఒకవైపు ప్రభుత్వ వైద్యశాలను బలోపేతం చేస్తూ మరొక వైపు పేద మధ్యతరగతి రోగులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తక్షణ వైద్య సేవలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు ఉదారంగా సహాయం అందిస్తున్నారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక గాంధీపురంలో ఉన్న నివాసంలో బుధవారం 13 మందికి చెక్కులు 2 ఎల్ఓసీలను గోరంట్ల చేతుల మీదుగా అందజేశారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్య వైద్యానికి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తుందన్నారు. ఇప్పటి వరకు రూరల్ నియోజకవర్గంలో సుమారు 2 కోట్ల వరకు సీఎంఆర్ఎఫ్ ద్వారా వైద్యానికి సాయం అందించామన్నారు. ఇప్పుడు 11,89,397 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందజేశామన్నారు. ఇంత ఉదారంగా సహాయం చేస్తున్న సీఎం చంద్రబాబుకి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రాన్ని ప్రగతి పదంలో ముందుకు తీసుకుని వెళ్లేందుకు సహకరిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు, మంత్రి నారా లోకేష్లకు సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్, రూరల్ టీడీపీ అధ్యక్షుడు మత్స్యేటి ప్రసాద్, నాయకులు నున్న కృష్ణ, పెన్నమరెడ్డి ఈశ్వరుడు, బొప్పన శ్రీనివాస్, మట్టా శ్రీనివాస్, పెంకె కోటి, ఎంఎస్ఆర్ శ్రీను, బత్తిన రత్నరాజు తదితరులు పాల్గొన్నారు. జై గోరంట్ల, జై గోరంట్ల, జై గోరంట్ల, జై గోరంట్ల, జై గోరంట్ల, జై గోరంట్ల. పేదలకి మానవత్వంతో సాయం చేయడంలో అగ్రగణ్యుడు చంద్రబాబు నాయుడు గారు. గతంలో 14-19 మధ్య కూడా ముఖ్యమంత్రి సహాయం నుంచి భారీగా సహాయం చేసి పేదవారు వైద్యానికి ఖర్చు పెట్టి ఇక్కట్ల పాలైన వాళ్ళందరినీ ఆర్థికంగా ఆదుకున్నారు. ఆ రోజు మా ఒక రూరల్ నియోజకవర్గంలోనే 12 కోట్ల రూపాయల పైచీలకు 14-19 మధ్య నిధులు ఇచ్చారు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి. మళ్ళీ ఈ రోజున అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి భారీగా ఇస్తూ ఉన్నారు. నెలకు దాదాపు 20 లక్షల రూపాయలు ప్రతి నియోజకవర్గంలో కూడా తక్కువ లేకుండా ప్రజలకు అందుతూ ఉన్నాయి. ఇవాళ ఎవరైతే నిరుపేదలు, ఆర్థికంగా ఖర్చును భరించలేని వాళ్ళు, అప్పుల పాలైపోతున్న వాళ్ళని ఆదుకోవడం కోసం వాళ్ళ పుస్తులు కూడా తాకట్టు పెట్టుకునే లాంటి వ్యక్తులందరికీ, కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, రాజకీయాలకి అతీతంగా సాయం చేస్తున్నాం. రాజమండ్రిలో ఇప్పటివరకు దాదాపుగా 2,60,00,000 రూపాయలు రూరల్లో మేము ఇచ్చాం. ఈరోజు కూడా 12 లక్షల రూపాయలు వారికి సాయం చేసాం. ఇవాళ ఏదైతే మా కార్యకర్తలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, అందరూ ప్రజలకు చేరువుగా వెళ్ళండి, బాధితుల పక్షాన్ని నిలబడదాం, నిజమైన సేవా లక్ష్యాన్ని నెరవేరుద్దాం. గతంలో పనిచేసాం, ఇప్పుడు పనిచేద్దాం. ఎవరైతే బాధితులు ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో వాళ్ళు ఆదుకోవడం కోసం చేరువుగా వెళ్ళి వారిని సాంత్వన చేకూర్చేలాగా చేయటం, మన సహాయం చేయగలిగినంత చేద్దాం. ప్రభుత్వం వైద్య రంగాన్ని అభివృద్ధి చేస్తూ ఉంది, విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తూ ఉంది. వైద్యశాలలన్నీ కూడా అభివృద్ధి పందాల్లో ముందుకు నడిచేలాగాను, మందులు, డాక్టర్సు, సిబ్బంది అందుబాటులో ఉండేలాగా చేస్తూ ఉంది. అలాగా ఆరోగ్యశ్రీ కూడా కావాల్సిన నిధులన్నీ వెచ్చించాలని ఒకేసారి వన్ టైం సెటిల్మెంట్ చేసి అక్కడ ఆరోగ్యశ్రీ కేంద్రం కూడా పటిష్టం చేసే చర్యలు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది. ఈ రోజున ఇంత మానవతా ఉదాహరణతో సహాయం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. దాన్ని సహకరిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, సమర్థవంతమైన విధానాలతో ముందుకు సాగుతున్న లోకేష్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ, ఇది పేదవారి సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రంలో. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంగా పనిచేసి ఎన్డీఏ ప్రభుత్వం తరఫున అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నాం. దానికి చేయూతనందించడం ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.